ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయబడిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు పెనమలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వారి కుటుంబ సభ్యులకు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అందించారు. 30 మంది అర్హులకు గాను 17,30,833 రూపాయలు అందించడం జరిగింది. 2014-19 మధ్యలో సుమారుగా 20 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి మన నియోజకవర్గంలో ఇదే విధంగా ఇవ్వటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 19 నుంచి 24 వరకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి అని చెప్పి ఎవరన్నా రోగులు గనక హాస్పిటల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మాకు బిల్స్ ఇవ్వండి అని అంటే మీరు గనక ఇచ్చినట్టయితే మీరు కేసులు పెడతామని చెప్పేసి హాస్పిటల్స్ వారిని కూడా బెదిరించారు. మరి ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి ఆశీస్సులతోటి ఈ సంవత్సర కాలంలో 4 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీ అందరికీ ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించకపోయినా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఒక పక్క మేము చెప్పిన సంక్షేమ పథకాలు కూడా, మొన్న అమ్మఒడి అంటే తల్లికి వందనం పేరుతోటి ఒక కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళందరికీ కూడా మరి నిధులు విడుదల చేయడం జరిగింది. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయబోతా ఉన్నారు. అలాగే రైతు అన్నదాత సుఖీ భవ అని చెప్పేసి ఈ రోజు నుంచి అన్ని కూడా ఆన్లైన్ అవుతా ఉన్నాయి. త్వరలోనే అవి కూడా రైతులందరికీ కూడా అకౌంట్ లో చేరుకోబోతా ఉన్నాయి. ఇన్ని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి గతంలో లాగా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా మీ ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.